సంగారెడ్డి గొల్లగూడెంలో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన సతీమణి నిర్మల పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒగ్గు కళాకారులు చెప్పిన మల్లన్న, బీరప్ప కథలను జగ్గారెడ్డి ఆసక్తిగా విన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలి అన్నదే మల్లన్న, బీరప్ప దేవుళ్ల కథల్లోని అసలు సారాంశం అని చెప్పారు. కులమతాలకు అతీతంగా అంతా కలిసిమెలిసి జీవించాలన్నదే దేవుడి సందేశమని, దాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలంటూ పిలుపునిచ్చారు ఆయన. మల్లన్న దేవుడు, బీరప్ప దేవుడు, వీడు ఏం చెప్తున్నది మీ సారాంశం ఒక్కొక్క కులాలు లేవు, అందరూ ఒకటే అంతే కదా. కుర్మ కుర్మ ఇక్కడ కాపోలు కలిసి ప్రయాణం చేసి అదే కదా ఇదంతా. కుర్మ యాదవులు రెడ్డిల రిలేషన్ ఇదే కదా లెక్క. ఏం చేసిరు, పేద ప్రజలకు ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు దానము ధర్మాలు చేసిన చరిత్ర ఇది. అది అందరూ పాటించారు. ఓకే, అర్థమైంది అందరికి. కథ ఈనుడు కాదు, కథల సారాంశం తెలుసుకోవాలి. రైట్. శ్రీశైలం, మల్లేశం, బాలు, గీలు మీరు మంచిగా ఉన్నారా? మీ టీం అంతా రాజకీయాలు ఏమో కొట్లాడతారు, మల్లన్న మీరు మంచిగా ఉంటుంది. గుడ్ 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 గుడ్. ఇక్కడ మీద ఒక చరిత్ర ఉన్నది, గొల్ల కూడా ఉంది, కుర్మా గొల్లలో ఒక చరిత్ర ఉన్నది సంగారెడ్డి, అంతే కదా. రైట్, గుడ్, అంతా ఒకటే. గుడ్, ఇట్లానే ఉండు మీరు. రాజకీయాలు ఏమున్నా కూడా అందరు ఇట్లా కలిసి వాళ్ళని ఇక్కడ చేస్తారు. ఓకే, సరే. నేను ఎప్పుడు వచ్చినా ఖాళీ పోను, 50 ఇవి ఎవరు పెద్దవాడు, ఇది నాది. కమిటీ ఏమైనా ఉందా? ఎవరు కమిటీ? ఎవరు నా పరంగా 1,00,000 రూపాయలు కమిటీకి. ఓకే ఓకే.